వెంకటేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తులరా, భారతంలో విశేషాలు చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నేటి వరకు మనం ఆది పర్వాన్ని 56 భాగాలుగా చెప్పుకున్నాం. ఇప్పుడు 57వ భాగం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాసవారిని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీసమక్షం తారమందే లంకా భయంకరం సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థ సద్గురు సాయినాథ మహారాజ్ కీ జై. శకుంతల దుష్యంతుడికి చేసే బోధ చెప్పుకుంటున్నాం మనం. గార్హపత్యాగ్ని నుండి ఆవహనీయాగ్ని ఏర్పడినట్లుగా నీ నుండి కుమారుడు జన్మించాడు. నువ్వు ఒక్కడివే రెండుగా చేయబడ్డావు. మునుపు నువ్వు వేటలో ఒక లేడిచే ఆకర్షింపబడి పరిగెడుతూ నా తండ్రి ఆశ్రమంలో కన్యనైన నన్ను కలుసుకున్నావు. ఊర్వశి, పూర్వచిత్తి, సహజన్య, మేనక, విశ్వాచి, ఘృతాచి ఈ 6 కూడా అప్సరసలలో శ్రేష్ఠులు. వాళ్లలో మేనక అందరిలోకి కూడాను శ్రేష్ఠురాలు. అప్సరసల 6 ఆమె స్వర్గం నుండి కిందకు వచ్చి విశ్వామిత్రుడి వల్ల సంతానం కన్నది. ఆ మేనకే నన్ను హిమత్ పర్వత సానువు మీద ప్రసవించింది. ఆ మేనక అంటే ఏమి ఎరగని వాళ్ళగా మాట్లాడుతున్నాడు కదా. మళ్ళీ తన చరిత్ర తను చెప్పుకుంటుందన్నమాట శకుంతల. ఆ మేనక నన్ను ఇతరుల సంతానంలాగా, అంటే అప్సరసలకి వాళ్ళకి అంటూ సొంటూ ఏముండదు కదా, తన దేవలోకానికి తను వెళ్ళిపోయింది ఎవరో పిల్లను వదిలేసినట్టుగా. మరి పూర్వజన్మలో నేను ఏ పాపం చేశానో ఈ జన్మలో నేను నా బంధువుల చేత విడవబడ్డాను, నీ చేత కూడా విడవబడ్డాను. బంధువు అంటే ఆమె కదా, బంధత్వం తల్లి కదా. ఆమె విడిచేసింది, కట్టుకున్నవాడి నువ్వు కూడా విడిచేసావు కదా. ఒక పని చెయ్యి, నువ్వు వద్దు అనుకుంటే నేను మళ్ళీ మా ముని ఆశ్రమానికి వెళ్ళిపోతాను. కానీ పిల్లవాడిని మాత్రం వద్దని అనద్దు, నీ దగ్గరే అడ్డు పెట్టుకో, ఇది నీకు తగదు, ఇలా హితవు చెప్పినాడు. అప్పుడు ఆయన అన్నాడు, సాధారణంగా స్త్రీలు అసత్యం ఆడరు. వేశ్య అయిన నీ తల్లి మేనక జాలి లేనిది, అందుకే నిన్ను విడిచిపెట్టింది హిమత్ పర్వతం మీద. క్షత్రజాతిలో పుట్టిన నీ తండ్రి విశ్వామిత్రుడు కూడా ఏమాత్రం జాలి లేనివాడే. బ్రాహ్మణత్వం మీద లోభంతో తపస్సు చేస్తున్న విశ్వామిత్రుడు కామానికి వశమయ్యాడు. అప్సరస్సుల్లో శ్రేష్ఠత వహించింది మేనక. మహర్షుల్లో శ్రేష్ఠుడు నీ తండ్రి. వారి ఇరువురి సంతానమైన నువ్వు ఇట్లా వేశ్య స్త్రీలాగా మాట్లాడుతున్నావేమిటి? సిగ్గులేదా నీకు? ఓ దుష్ట తాపసి, ఇక వెళ్ళు నువ్వు. ఆ మహర్షి ఎక్కడ? అప్సరస మేనక ఎక్కడ? తాపస రూపం ధరించున్న నువ్వెక్కడ? ఈ నీ కొడుకు
చాలా తక్కువ కాలంలోనే చాలా పొడుగ్గా పెరిగిపోయాడు. నీ జన్మ నీచమైంది, కులటలాగా మాట్లాడుతున్నావు. నువ్వు చెప్తున్నదంతా కూడాను నా పరోక్షంలో జరిగిందే. నేను నిన్ను ఎరగను. నువ్వు చెప్పినట్టుగా నువ్వు వెళ్ళిపోవచ్చు. శకుంతల అన్నదప్పుడు, రాజా ఆవగింజంత ఇతరుల దోషాన్ని నువ్వు చూస్తున్నావే కానీ మారేడుకాయంత నీ దోషాన్ని నువ్వు చూడనట్టుగా నటిస్తున్నావు. నీ జన్మ కన్నా నా జన్మే గొప్పది సుమా. ఎందుకంటే మేనక దేవతల్లో ఉంది, దేవతలంతా మేనకను అనుసరిస్తారు. నువ్వు భూమి మీద తిరుగుతున్నావు, నేను అంతరిక్షంలో సంచరిస్తున్నాను. చూడు, నాకు నీకు మేరు పర్వతానికి ఆవగింజకి ఉన్నంత తేడా ఉంది సుమా. నేను మహేంద్రుడు, కుబేరుడు, యముడు, వరుణుడు మునగు వారి ఇళ్లకు వెళ్తాను. నా ప్రభావం చూడు. లోకంలో ఒక నానుడు ఉంది, అది నిజం కూడా. కురూపి అద్దంలో తన ముఖాన్ని చూడనంతసేపు తను ఇతరుల కన్నా అందమైన వాడిగా భావిస్తాడు. అంటే కురూపి అంటే అందంగా లేనివాడు. అద్దంలో తన వికృతమైన ముఖాన్ని చూశాక ఇతరునికి తనకు ఉన్న తేడా అనేదో తెలుసుకుంటాడు. మిక్కిలి అందమైన వాడు ఎవరిని అవమానించడు. కానీ రూపవంతుడు కాకుండా తన రూపాన్ని ప్రశంసించుకునేవాడు తన చెడు మాటలతో ఇతరుల్ని హింసిస్తాడు. మానవుడు మాట్లాడే శుభాశుభాలైన మాటలను విని మూర్ఖుడు పంది మలాన్ని గ్రహించినట్లు అశుభమైన వాక్యాన్నే గ్రహిస్తాడు మూర్ఖుడైనవాడు. మానవులు మాట్లాడే శుభాశుభ వచనాలు విని ప్రాజ్ఞుడైన వాడు మాత్రం నీటి నుండి హంస పాలను ఏ విధంగా స్వీకరిస్తుందో ఆ విధంగా స్వీకరిస్తాడు. అంటే మూర్ఖుడికి ప్రాజ్ఞుడికి అదే తేడా. ఇతరులను నిందిస్తున్నప్పుడు సత్పురుషుడు పరితాపం చెందుతాడు. దుర్జనుడు ఇతరులను నిందిస్తూ తాను ఆనందిస్తాడు. ఏదన్నా నింద వింటే మంచివాడు ఏం చేస్తాడంటే కృష్ణ అనుకుంటాడు, చెవులు మూసుకుంటాడు, వినకూడదన్నమాట. అదే దుర్జనుడైతే వాడే ఇతరులను నిందిస్తూ ఆనందిస్తాడు. సత్పురుషులు వృద్ధులకు నమస్కరించి ఆనందాన్ని పొందుతారు. మూర్ఖుడేమో సజ్జనుణ్ణి నిందించి ఆనందాన్ని పొందుతారు. ఇతరుల యొక్క దోషాలని గుర్తింపని సత్పురుషులు ఎప్పుడు సుఖంగానే జీవిస్తారు. ఎన్ని నీతులు చెప్తుందో చూడండి. ఇతరుల దోషాలని మాత్రమే చూస్తూ ఉంటాడు మూర్ఖుడు. మంచివాడు ఏం చేస్తాడు? ఇతరుల దోషాలను పట్టించుకోడు, వాడు సుఖంగా ఉంటాడు. ఇతరుల దోషాలను మాత్రమే చూస్తుంటారు మూర్ఖులు. ఏ దోషాల చేత మూర్ఖులు నిందింపదగని తగిన వారుగా సత్పురుషులు భావిస్తారో అవే దోషాలను సత్పురుషులపై ఆరోపించి మూర్ఖులు వారిని నిందిస్తూ ఉంటారు. తాను దుర్జనుడై ఉండి సజ్జనుడిని దుర్జనుడని చెప్పడం కన్నా మించిన హాస్యాస్పదమైన విషయం ఈ లోకంలో మరొకటి లేదు సుమా. కోపించిన సర్పం వల్ల భయపడినట్లుగా సత్యధర్మాల నుండి భ్రష్టుడైన వాని వల్ల నాస్తికుడు కూడా భయపడతాడు. ఇక ఆస్తికుని విషయం చెప్పాలా? నాస్తికుడు అంటే దేవుడు లేడనేవాడు. స్వయంగా తాను పుత్రుని కలిగించి అతన్ని ఆదరింపని వాని భాగ్యాన్ని దేవతలు నశింపజేస్తారు సుమా. ఇక శాపం మొదలుపెట్టేసింది అమ్మ. అతను ఉత్తమ లోకాలకు కూడా వెళ్ళలేడు. పుత్రుణ్ణి కులానికి వంశానికి ప్రతిష్ట కలిగించేవాడిగా పితరులు చెప్పారు. పుత్రుని కలిగి ఉండటం అన్ని ధర్మాల్లోనూ ఉత్తమమైనది. అందువల్ల పుత్రుణ్ణి విడిచిపెట్టరాదు సుమా. తన భార్య ఎందు పుట్టిన వారిని, ఇతరుల స్త్రీలకు జన్మించి తనకు లభించిన వారిని, కొనబడిన వారిని, పోషింపబడిన వారిని, ఉపనయనాది సంస్కారం చేయబడిన వారిని ఈ 5 విధాలా కూడా పుత్రులుగా పొందవచ్చని మనువు చెప్పాడు. అంటే దత్తత తీసుకునేవాడు కూడా పుత్రుడే అని. ఉపనయనం చేసి దత్తత తీసుకుంటారు కొంతమంది. పిల్లవాడిని తీసుకొని ఉపనయనం చేసుకుంటారు. అలానే
కొనబడిన వారు కూడా అని చెప్పారు మనుశాస్త్రంలో. డబ్బులు ఇచ్చి కొనుక్కున్నవాడు పుత్రుడే అవుతాట. ఇతరుల స్త్రీలకి జన్మించి తన దగ్గరికి వచ్చినా, తన ఆశ్రయంలోకి వచ్చినా ఎవరో చనిపోతారు, ఎవరు దిక్కులేరు, తీసుకుంటాం, పెంచుకుంటాం, వాడు కూడా పుత్రుడే అవుతాడు. పోషింపబడ్డవాడు కూడా వాడు కూడా పుత్రుడే అవుతాడు అని 5 విధాలుగా పుత్రులు ఉంటారని మనవు చెప్పాడయ్యా. తన భార్య ఎందుకు పుట్టినవాడే కాకుండా మిగతా 4 రకాలు కూడా చెప్పాడు ఇక్కడ. మానవులకు పుత్రులు ధర్మాన్ని, కీర్తిని తెచ్చిపెడతారు. మనస్సుకు ప్రీతిని ఎక్కువ చేసే పుత్రులు ధర్మరూపమైన నౌకలుగా పితరులని నరకం నుండి రక్షిస్తారు సుమా అంటే ఇంకా కొనసాగుతుంది ఆమె యొక్క బోధ. శకుంతల బోధ ఈ భారతంలో చాలా గొప్ప అధ్యాయం. రేపు మనం కొనసాగిద్దాం. కృష్ణార్పణం. సాయి కృష్ణ.